ఏంటక్క డిర్ అని ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అనుకుంటారే. నేను విజయవాడకి 14 కిలోమీటర్లో ఉన్న పాతపాడు అనే ఊర్లో ఓల్డేజ్ హోమ్ కి అయితే బయలుదేరాను. ఏంటక్క అప్పుడే యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చేసాయా, అప్పుడే సేవా కార్యక్రమాలు మొదలు పెట్టేసావా అనుకుంటారేమో. అయితే అస్సలు అనుకోకండి. మేమైతే సంవత్సరంలో 2 సార్లు ఇలాంటి కార్యక్రమం చేస్తా ఉంటాం. లో భాగంగా ఈ రోజు అయితే నేను చెల్లి వెళ్తున్నాం. వెళ్లే ముందు డిమార్ట్ కి వెళ్ళాం బిస్కెట్ ప్యాకెట్లు బ్రెడ్ ప్యాకెట్లు కోసం. ఆ తర్వాత అయితే ఫ్రూట్స్ తీసుకోవడానికి అయితే వెళ్ళాము. వాళ్ళు 100కి 5 ఇస్తా అన్నారు. నేను అరగంట బేరం ఆడి 6 కాయలు అయితే తీసుకున్నాను. ఈ కార్యక్రమానికి అయిన ఖర్చంతా నేను మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ అయితే స్పాన్సర్ చేసుకున్నాం. ముగ్గురం కొంత డబ్బులు వేసుకుని అయితే మొదలు పెట్టాము. వేరే ఊర్లో ఉండడం వల్ల రావడానికి కుదరలేదు, అందుకే నేను చెల్లె వచ్చాము. ఇకపోతే వాళ్ళు భోజనం అనేది మేము ముందు రోజే ఫోన్ చేసి చెప్పాము, అమౌంట్ ఇస్తాము వండేసేయమని చెప్పి. ఫుడ్ మనమే ప్రిపేర్ చేసి తీసుకెళ్లొచ్చు కానీ వాళ్ళు ఓల్డ్ కదా, అంతా మసాలాలు కారాలు ఎలా తింటారో మనకు తెలియదు. కొంచెం ఏది ఎక్కువైనా బాధే కదా, అందుకనే వాళ్ళనే ప్రిపేర్ చేయమని చెప్పాను. ఆ తర్వాత అమౌంట్ అనేది గూగుల్ పే చేశాను. ముందు వెళ్ళగానే ఆశ్రమంలో బయట స్టార్టింగ్ లోనే ఇలా బాబాది ఉంటుంది. నేను పట్టుకెళ్ళినవన్నీ ముందు బాబా దగ్గర పెట్టాను. ఆ తర్వాత బయట కుక్కపిల్ల ఉంది, దీనికి బిస్కెట్లు అవి వేసాను, చక్కగా తినింది. ఇక్కడ ఆశ్రమం మెయింటైన్ చేస్తారు కదా, ఆవిడే వంటలన్నీ చేస్తారు. 12 అక్కడ వాళ్ళకి భోజనం అనేది స్టార్ట్ అయిపోతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 8 అంట, మధ్యాహ్నం భోజనం 12 అంట, సాయంత్రం 7 గంటలకల్లా భోజనం కూడా అయిపోయిందంట. అయితే మేము వెళ్ళేసరికి ఆంటీ అన్ని రెడీ చేసి ఉంచారు. ఇక్కడ ఈ ఆంటీ మెనూ ఏమేమి వండారో చెప్తా వినండి. గారెలు, పరవన్నం, దోసకాయ పచ్చడి, వంకాయ టమాటా పప్పు, సాంబారు, పులిహార, అన్నం, ఫైనల్ గా మజ్జిగ, అట్టిపండు. ఈ ఆశ్రమంలో ఇదే మెను. వెళ్ళాక ఆంటీ మమ్మల్ని అందరికి వడ్డించమంది. మేము 12 అయితే వెళ్ళిపోయాం కరెక్ట్గా ఆశ్రమానికి. అయితే నడవగలిగిన వాళ్ళైతే వచ్చి పెట్టించుకొని వెళ్ళారు, నడవలేని వాళ్ళకి మేమే రూమ్ లోకి తీసుకెళ్ళి అయితే ఇచ్చాము. ఈ కార్యక్రమం అంతా కూడా మాకు 5,000తో అయిపోయింది. భోజనానికి 2,000, సబ్బు, బిస్కెట్లు, బ్రెడ్ ప్యాకెట్లు, ఫ్రూట్స్ వీటన్నిటికి 3,000 అయింది. మొత్తం 5,000 బడ్జెట్ తో అయిపోయింది. మేము ఇలా సంవత్సరానికి 2 సార్లు కన్ఫామ్ గా చేస్తాము. మా బాబు పుట్టిన సంవత్సరం నుంచి ఇలా అయితే స్టార్ట్ చేసాం. అంతకుముందు మాకు అంత అవగాహన ఏమీ తెలియదు. మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసారి అయితే మా హస్బెండ్ కి రావడం కుదరలేదు, ఆయన కొంచెం డ్యూటీ సెలవు అయితే ఇవ్వలేదు, అందుకే నేను చెల్లె వచ్చాను. మన విజయవాడలో సిటీలో అందరూ చేస్తున్నారు కానీ ఇదైతే లోపలికి ఉంది కదా, ఎవరు రావట్లేదు తొందరగా. ఫస్ట్ సారి వచ్చినప్పుడు అయితే 30 నుంచి 40 మంది దాకా ఉన్నారు. ఇప్పుడైతే బియ్యం కట్లు అవి వేపించాము. కోవిడ్ టైంలో కూడా ఒకసారి ఫుడ్ ప్రిపేర్ చేయించాం. అయితే చక్కెరకేళి గెల తీసుకుని వెళ్ళాము. అట్టిపళ్ళు కన్నా చక్కెరకేళి బాగుంటాయి కదా, ఇష్టంగా తింటారని చక్కెరకేళి తీసుకున్నాం. ఆ తర్వాత బిస్కెట్ ప్యాకెట్లు తీసుకున్నాం. 50-50 మామ్స్ మ్యాజిక్ గోల్డ్ ఇవన్నీ 5 రూపీస్. వేం బన్ను తీసుకున్నాం. వేడివేడిగా సమోసా లేపించుకొని తీసుకున్నాం. బిస్కెట్ ప్యాకెట్ పెద్దదే తీసుకునే వాళ్ళం కానీ 4 రోజులు తింటారులే అని చిన్న ప్యాకెట్లే 3 తీసుకున్నాం ఒక్కొక్కరికి. ప్యాకెట్ తీసుకున్నాం. సోప్ కూడా తీసుకున్నాం, సంతూర్ సోప్. అలంకార్ బ్రెడ్ కూడా తీసుకున్నాం. యాపిల్స్, కమలా కొన్ని రోజులు నిలవుండి తినగలిగేవే తీసుకెళ్లాము, బిస్కెట్లు అలాంటివి. ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను ఎందుకు, నేను పెద్ద గొప్పదాన్ని, నేను మంచిదాన్ని అని చెప్పి చెప్పడానికి కాదు. నేను ఇది చేసేది ఒక నలుగురిని చూసే చేస్తున్నాను. ఇలాగా చేసే మంచిని సీక్రెట్ గా కూడా చెయ్యొచ్చు, కానీ ఎందుకు ఇలా చూపిస్తున్నాను అంటే మనల్ని చూసి ఇంకో నలుగురు ముందుకు వచ్చారనుకోండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా, ఆ ఉద్దేశంతోనే ఈ వీడియో పెట్టాను. ఈ వీడియో చూసి ఒకళ్ళు వెళ్ళి హెల్ప్ చేసినా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ ఆంటీ కూడా నాకు హెల్ప్ చేస్తుంది, చెప్తుంది బాగా ఇబ్బందిగా ఉంటుందమ్మా, ఎవరు రావట్లేదు లోపల ఉండడం వల్ల అని చెప్తుంది. అంటే ఈ ఆశ్రమం కొంచెం లోపలికి ఉంటది, లోపలికి వెళ్ళాలి, ఎవరు రావడానికి కొంచెం తెలియదు కూడా ఇక్కడ ఒక ఆశ్రమం ఉంది అని. అయితే అవన్నీ కవర్ లో ప్యాక్ చేసిన కవర్ ఇచ్చేస్తే వాళ్ళ దగ్గరే పెట్టుకొని వాళ్ళు కావాలన్నప్పుడు తింటారులే అని. మొత్తం అయితే ఒక 20 మంది అయితే ఉన్నారు ఈ ఆశ్రమంలో. ఈ ఆశ్రమం చుట్టూ కూడా మామిడి తోట, అంతా ప్రశాంతంగా చాలా చల్లగా ఉంటుంది. ఏసీ కూడా అవసరం లేదు. ఈ అందరూ కూడా బయట కుర్చీలు వేసుకొని చక్కగా మాట్లాడుకుంటా ఉంటారు. టీవీ కూడా ఉంది, టీవీ చూసుకుంటా ఉంటారు. సాయంత్రం అయితే సీరియల్ కూడా చూస్తారంట. ఇక్కడ వృద్ధులే కాదండి, మతిస్థిమితం లేని వాళ్ళు, కళ్ళు కనిపించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ చెట్టు నేను ఇదివరకు వెళ్ళినప్పుడు కాయలేదు, ఇప్పుడు భలే కాయలు కాస్తాయి. మాది పాతపాడు సీతారాంపురం, సువర్ణ సీతారాంపురం ఆశ్రమం పెట్టామండి. నా పేరు శివకుమారి. 2007లో పెట్టామండి. ఇది వృద్ధాశ్రమం, ఒక 20 మంది ఉండారండి. మాది చివరిన అవుతానా, ఎవరూ రావట్లేదు. మీరు ఏమన్నా అవకాశం ఉంటే వచ్చి ఏమన్నా చేయొచ్చండి, వీళ్ళకి మీకు మంచిది కోరుకుంటానండి. ఫైనల్ గా అయితే కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఆంటీ నాకు ములగరింటకు పూలు ఇచ్చింది. ఇవి ఈ నెలలో కాస్తాయి అంట కదా. ఇంకా ఈ వీడియో అయితే మేము లాస్ట్ ఇయర్ మా వారి బర్త్డేకి అక్కడ సెలబ్రేట్ చేసుకున్నాం, అప్పుడు వెళ్ళింది అనమాట. అప్పుడు బియ్యం, కందిపప్పు, కొన్ని సరుకులు, బిస్కెట్లు అవి ఇచ్చా. అక్కడ ఉన్న వాళ్ళందరికీ బాయ్ చెప్పాం. మళ్ళీ రండి, మళ్ళీ రండి, మళ్ళీ అందరిని తీసుకొని రండి అని అయితే చెప్పారు. మేమైతే గేట్ బయటకు వచ్చేసాం. అక్కడ చివరి ఒక మా అమ్మ కనిపిస్తుందా, బాయ్ చెప్తూనే ఉంది. మేము వెళ్ళిపోయే వరకు బాయ్ చెప్తూనే ఉంది, బాగా దీవించింది. ఇంతకీ సబ్స్క్రైబ్ చేశారా? సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. బాయ్.